హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మన కూర గుడ్లు, గోంగూర గుడ్లు కర్రీ. ఫస్ట్ గుడ్లు తీసుకుని గుడ్లు ఉడకపెట్టుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర ఉడకపెట్టి ఉంచేసుకునేది, టమాటీలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కానీ మీకు ఇది అలవాటు అయిందంటే మాత్రం ఇంకెప్పుడు గోంగూర గుడ్లే తింటారు. కలయి పెట్టుకొని ఆవాలు వేసుకున్నాం అంటే సపరేట్గా మామూలు గుడ్లు కర్రీ కాకుండా, ఎగ్ కర్రీ కాకుండా గోంగూర ఎగ్ కర్రీ తింటారని చెప్తున్నాను. అది ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం అవి హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కానీ మీరు ట్రై చేస్తే ఇది అంత టేస్టీగా ఉంటుంది, అందుకని చెప్తున్నా. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేపుకోండి. వేపితే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదా, ఆ పులుపుకి తగ్గ కారం వేస్తేనే దాని టేస్ట్, అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక 15 అలా వేసుకుంటున్నాను. కొంచెం కారం తక్కువ తిన్న వాళ్ళు మాత్రం ఒక 6, 7, 8 అలా వేసుకోండి. కారం తింటాను అనుకున్న వాళ్ళు మాత్రం 15 or 10 పైన వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఆనియన్ పచ్చిగా ఉంటుంది కదా, పచ్చి వాసన అంతా పోయినంత వరకు ఒకసారి కలుపుదాం. బాగా కలుపుకొని బాగా కలపండి. ఆ వాటర్ అంతా వస్తుంది, ఆనియన్లోని వాటర్ అంతా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే మాడిపోద్దని అందుకే కలుపుతూనే ఉంటాను. అలాగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే కొంచెం బేగా ఉడికిపోతుందని కూడా, ఉప్పు వేస్తే బేగా అవుతుందని అంటారు, అందుకని నాకు అలవాటు ఆనియన్స్ వేగినప్పుడు కొంచెం ఉప్పు వేసేయడం. ఉప్పు వేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసాను. చూడండి బాగా మగ్గిపోయి కదా, బాగా వేగే. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఒకసారి గుడ్ల కూర ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలే గోంగూర పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా కంపల్సరీ ఇలా ట్రై చేస్తూనే ఉంటారు. పసుపు వేసుకుంటున్నాను, 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూన్, ఒక స్పూన్ కారం, ఇవి కూడా కొంచెం గరం మసాలా పొడి, అదే మనం ప్రిపేర్ చేసుకుని ఉంటాం గరం మసాలా ఉంటుంది కదా, మసాలా దినుసులన్నీ కొంచెం డ్రైగా వేపేసుకొని పౌడర్ కొట్టేసుకొని ఒక డబ్బాలో అందులోనే స్టోర్ చేసుకుంటే మనకు 2 months వరకు సరిపోతుంది. ఒకసారి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకుందాం. బాగా వేగాలి ఆయిల్లో. ఆయిల్ పైకి వచ్చినంత వరకు అది అలాగా వేపుతూనే ఉండాలి. కారం వేసాం కదా, మాడుతుంది, అందుకే కొంచెం అలా వేపాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది. కొంతసేపు ఇంకొక 5 minutes కారం స్మెల్ పోయినంత వరకు బాగా వేగింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు ఎక్కువేమీ అవసరం లేదు, 2 అయితే సరిపోతుంది. ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కదా. టమాటీ ఓన్లీ స్కిప్ చేసిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు, పర్వాలేదు, కానీ టమాటా వేస్తే కొంచెం టేస్ట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఒకసారి మళ్ళీ టమాటాలు బాగా మసాలాకు కలిపినట్టు అంటుకున్నట్టు బాగా కలుపుకుందాం. టమాటా ఉడికినంత వరకు ఒక 5 minutes వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి బాగా మగ్గింది, ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఒక 5 minutes 10 minutes మూత పెట్టినా మళ్ళీ వెంటనే తీసి కలపండి, లేదంటే అది కలయికి పట్టేస్తుంది. అందుకనే బాధ పట్టిందా అంటే కూర టేస్ట్ పోతుంది. అడుగు పడితే ఆ మాడు స్మెల్ తినబుద్ధి అవుతుంది మనకు వంట. బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక 5 minutes 10 minutes మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండండి, కలపకపోతే పట్టేస్తుంది. టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా దాని ఉప్పు కారం మసాలా అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకుందాం. దగ్గరికి చేసుకునే వాళ్ళు అనుకుంటే ఇంక ఈ టైంలో మరి ఇంకా వాటర్ అవసరం లేదు, కొంచెం గ్రేవీలాగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే గుడ్లు కూడా వేస్తాం కదా, గుడ్లకు కూడా కొంచెం ఆ పులుపు ఆ కారం మసాలా అంతా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేస్తేనే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను, అది ఎక్కడ స్కిప్, అది ఆ వీడియోతో ఎక్కడ పోయినట్టుగా ఉంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. కొన్ని వంటలు కొన్ని చూసి నేర్చుకోవాలి. కొన్ని మనం రెగ్యులర్గా మామూలుగా వండేసే కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి బాగా మగ్గింది, నాకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకుంటే గుడ్లకి గంటలు పెట్టేసి వేసేసుకోవడమే. నాకు గుడ్డు వేపడం నచ్చదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో అప్పుడు వేపేదాన్ని, ఆయిల్ వేసి పసుపు వేసి కారం వేసి గుడ్డు. ఎవరో ఒక డాక్టర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ గుడ్డు అలాగ వేపడం వల్ల అంట ఆ ఎగ్ డైజెషన్ అవ్వదంట, 6 hours ప్లస్సే పడుతుందంట డైజెషన్ అవ్వడానికి. ఇలా అయితే 3-4 hours డైజెషన్ అయిపోతుందంట. అలాగా చేస్తే అది లబ్బర్లా అయిపోతుంది కదా గుడ్డు, అది డైజెషన్ అవ్వదంట, చాలా ప్రాబ్లం అవుతుంది. అలా ఎప్పుడు చేసుకోవద్దని అతను చెప్పడం విన్నాను. అప్పటి నుంచి నేను గుడ్డు అసలు ఆయిల్లో వేపను. మీరు కూడా ట్రై చేయండి, అలా వేపకంటూ ఉండండి. ఎందుకంటే వేపితే మళ్ళీ అరగదని, ఇంకేం కాదు. డైజెషన్ అవ్వకపోతే అది మనకి కొంచెం ఏదోలా ఉంటుంది, పొట్టలో అడగకపోతే కూర్చోలేము, కొంచెం వాటర్ తాగలేము, పడుకోలేము, చేయలేము. అందుకే కొంచెం డైజెషన్ అయిపోయినట్టు అయితేనే మంచిది కదా, అందుకనేసి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం, ఎందుకంటే గోంగూర కదా పులుపు ఎక్కువ ఉంటుంది. మనం వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, లేదంటే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే. కొంచెం సరిపోలేదు నాకు ఉప్పు, అందుకే నేను వేసుకున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. గోంగూర చింతపండు పులుపులో మనం వేసిన ఉప్పు సరిపోదు, మనం ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి అంటే సరిపోతుంది. ఒక్కొక్క గోంగూర అసలు పులుపు ఉండదు, కానీ ఇది బాగుంది, ఇది బాగా పుల్లగా ఉంది, అందుకనే నేను వేసిన 1 స్పూన్ వేసాను ఉప్పు, అది సరిపోలే. అది మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒక 5 minutes మూత పెట్టి ఉంచుదాం, గుడ్లకి బాగా గ్రేవీ పడుతుంది. చూడండి బాగా రెడీ అయిపోయింది, ఆయిల్ అదంతా ఫుల్గా పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, మ్యాక్సిమం అయిపోయింది. ఒకసారి ఎగ్ కర్రీ ఇలా కూడా ట్రై చేయండి. గోంగూర అంటే ఎవరికి ఇష్టం నాకు కామెంట్స్ చేసి చెప్పరా, నాకు గోంగూర అంటే పిచ్చి. గోంగూరతో ఎన్ని ఐటమ్స్ ఉన్నా అన్ని ఐటమ్స్ ట్రై చేస్తూనే ఉంటాను. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.